తలలోంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవగలిగిన నా జీవాధిపతి, బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవా నీకు స్తోత్రం. కీర్తనీయుడా, మా ఆరాధ్య దైవమా, నీ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానించి గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందు బట్టి వందనాలు. వినగల చెవి, గ్రహించగల మనస్సు మీరు మాకు అనుగ్రహించండి. వాక్యం రెండంచెల వాడిగల ఖడ్గమై ప్రాణాత్మలను కీళ్లను మూలుగల మటుకు విభజిస్తుంది. నీ బలమైన కార్యాలు జరిగించి దేవా, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని వందల శములతో నడిపించు. వీళ్ళతో నేరుగా స్పష్టముగా మీరే మాట్లాడండి. మీరే మాట్లాడు. మహిమ మీరు పొందమని సమస్త మహిమ నీకు యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వలన దేవుడు మనల్ని ప్రేమించి నిజంగా క్రిస్మస్ మాసంలో అందరూ బిజీగా ఉంటుండగా దేవుడు మనకైతే ఆయన ఇచ్చిన కృప ద్వారా ఆయన వాక్యాన్ని ధ్యానించే ధన్యత, ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం మనకు అనుగ్రహించి ఉంటుండగా అట్టి దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినపు వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. నిజంగా ప్రేమైన వాళ్ళరా, ఎవరైనా సరే నిజంగా మనం బాధలో ఉంటే, మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని బాగా ప్రేమించేవారు. ఒకవేళ మన సమస్య తెలిస్తే వారు చెప్పే మాట ఏ రీతిగా ఉంటది అంటే, "భయపడొద్దు" అని చెప్పడం ప్రారంభిస్తారు ప్రేమలారా. ఎందుకు ఆ మాట చెప్తారు అంటే, ఆ సమస్య యొక్క తీవ్రతలో మనం భయపడుతూ, దిగులు పడుతూ, ఒకవేళ కృంగిపోతూ ఉంటే, వాళ్ళు చెప్పే మాట, "అయ్యా భయపడాల్సిన అవసరం లేదు" అని చెప్పడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళని. ఎందుకంటే, వారు మనల్ని ప్రేమించేవారు గనక. కొన్నిసార్లు ఆదరణకు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజంగా మనిషి అయితే ఆదరణకు మాట్లాడితే, మరి సర్వశక్తిమంతుడు ఈ క్రిస్మస్ సీజన్‌లో నిజంగా మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, భయపడకుము అన్న మాటతో మనల్ని పలకరించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఆ వాక్యం అంటే దేవుడు నేనెందుకు చెప్తున్నానంటే, దేవుడు అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా! కాబట్టి ఆ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈరోజు మనం ధ్యానించడం ప్రారంభిద్దాం ప్రియమైన లూకా సువార్త ఒకటో అధ్యాయము లూకా సువార్త ఒకటో అధ్యాయం 30, 31 వచనాన్ని చదువుకుందాం. దూత మరియ భయపడకుము, దేవుని వల్ల కృప నొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఇక్కడ చూస్తే ప్రేమవలరా, దేవుడు చెప్పిన ఒక మాట ఇక్కడ కనబడుతుంది. మరియ దగ్గరికి దేవదూత వచ్చి చెప్పిన మాట, "మరియ భయపడకుము, నీవు దేవుని వల్ల కృప నొందితివి. నీవు గర్భవతివై కుమారుని కంటది కుమారుని కంటవు. ఆ తర్వాత అతడు గొప్పవాడై సర్వోన్నత దేవుని కుమారుడు అనబడతాడు" అని రాయబడింది. అంటే నిజంగా ప్రేమైన వల్ల క్రిస్మస్ మాసములో దేవదూత దిగివచ్చి నిజంగా ఏం చెప్తా ఉంది అంటే, "నువ్వు భయపడవద్దు, భయపడవద్దు." ఎందుకు అంటే నిజంగా ప్రేమల ఏ రీతిగా ఉంటది అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరియ తల్లిదండ్రుల పేర్లు కూడా కనబడవు ప్రేమిన వల్ల. సాధారణంగా ఎక్కడైనా నిజంగా వారి తల్లిదండ్రుల పేరు ఇక్కడ జ జకర్యా, ఎలిజబెత్ గురించి కూడా రాయబడి ఉన్న మాట ఏమంటే, నిజంగా వాళ్ళు అహరోను సంతతి వారు అని రాసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళరా. అయితే ఇక్కడ మరియ గురించి రాయబడినప్పుడు ఏమీ రాయబడలేదు. అంటే తన తల్లిదండ్రులు ఉన్నారా? లేరా? అన్నట్లుగా ఉంది. తర్వాత వాళ్ళని చూస్తే ఏమాత్రము కూడా సంపన్నమైన కుటుంబం కాదు ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే యేసుప్రభుని 8వ దినాన దేవుని మందిరానికి తీసుకువెళ్ళినప్పుడు ఏ రీతిగా ఉంది అంటే, వారు గోవుల జతలను ఇచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళరా. ఎందుకంటే ఇది నిజంగా దేవుని దేవుని 2 పావురపు పిల్లలను బలిగా అర్పించినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమిన వాళ్ళ. అంటే అంత తక్కువగా ఉంటుంట వారి జీవితాల్లో దేవుడితో ఒకవేళ నాకనిపిస్తది ఎవరికైనా ఏ రీతిగా ఉంటది అంటే పేదరికం అనేది చాలా ఇష్టంగా ఉండదు ప్రేమ. ఇష్టంగానే ఉండదసలు. చాలా కష్టంగా ఉంటది. సో, ఇప్పుడు మరియ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే అంత దారుణం. నాకు ఒకవేళ అనుకుందాం మ్యారేజ్ ఫిక్స్ అయింది గదా! ఎట్లా ఉంటదో ఏమో! అంటే ఒక రకంగా నాకనిపిస్తది. ఆ పేదరికంలో ఎవరికైనా కష్టంగా ఉంటే,
దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమై ఎందుకంటే ప్రత్యక్షమై చెప్పిన మాట, "నువ్వు గర్భవతి అయితావు. నీ కుమారుడు ఏమవుతాడు? సర్వశక్తిమంతుడే నీ దగ్గరికి వచ్చి ఉంటున్నాడు." అంటే ఒక రీతిగా చెప్పాలి అంటే దేవుడు మరియ జీవితాన్ని కంప్లీట్‌గా మార్చివేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమలోల. అంతవరకు ఒకవేళ నాకనిపిస్తది మరియ సాధారణమైన వ్యక్తే. అయితే ఎప్పుడైతే దేవుడు మరియను ప్రేమించి వచ్చి పలకరించి, "అమ్మా! ఈ స్థితిలో ఉన్నావని భయపడుతున్నావు గదా! ఒకవేళ అభివృద్ధి ఉంటదా? ఉండదా?" అన్నట్లుగా ఉంటే, "భయపడకుము నువ్వు గర్భవతివై కుమారుని కంటావు. ఆయనకి యేసు అని పేరు పెడతారు." ఆ తర్వాత మనం చూడవచ్చు. మరి ఒకటో లూకా సువార్త ఒకటో అధ్యాయంలోని మనకు చూస్తే ప్రేమను వలన రాయబడి ఉన్న మాట ఎలిజబెత్ అంటది, "నా నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను" అనడం ప్రారంభించింది ప్రేమను వలన. హల్లెలూయా! నిజంగా ఎంత గొప్ప మాట ప్రేమను వలన. అంటే దేవుడు ఎప్పుడైతే ప్రేమతో భయపడకుము అని పలకరించడం ప్రారంభించాడో, ఆ తరువాత ఆమె లైఫు ఎంత ఆశీర్వాదకరంగా మారింది, ఎంత దీవెనకరంగా మారింది అంటే, అంతవరకు ఒకవేళ ఆమె పరిస్థితి ఎట్లున్నా, ఆ తర్వాత ఆమె అంటది, స్త్రీలలో నిజంగా ప్రేమల వల్ల ఏమంటదంటే, నిజముగా ఆమె అంటది, మరి ఇట్లా నేను నా ప్రాణం ప్రభుని ఘనపరుచుతున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఆ తర్వాత ఆమె అంటది, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారు అని. హల్లెలూయా! అంతకుముందు ఇటువంటి స్టేట్మెంట్స్ ఉన్నావా? లేవు ప్రేమిలారా. ఎప్పుడు ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి అంటే, ఎప్పుడైతే, ఎప్పుడైతే దేవుడు ఆ మరియను పలకరించడం ప్రారంభించాడో, లేకపోతే దేవదూత దేవుడు చెప్పిన సందేశాన్ని ఇంకా మాట మార్చి చెప్పాలంటే దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని చెప్పడం ప్రారంభించాడో, ఆ తర్వాత ఏమైంది? ఆమె జీవితం మారిపోవడం ప్రారంభించింది ప్రేమను వలన. ఈ క్రిస్మస్ మాసంలో ఉంటున్న మనతో దేవుడు ఈరోజు పలకరిస్తున్న మాట భయపడకుము. దేవుడు చెప్తున్న మాట భయపడకుము. హల్లెలూయ! ఎప్పుడైతే దేవుడు భయపడకుమని చెబితే మరియ జీవితాన్ని మారిపోయి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారడం ప్రారంభించిందో అదే దేవుడు. ఏ దేవుడైతే నిజముగా బైబిల్‌లో ఉన్నాడో ఆ దేవుడు నేటికి సజీవుడై ఉంటుండగా, సర్వశక్తిమంతుడై ఉంటుండగా నిజంగా ప్రియమైన వారలారా ఆ గొప్ప దేవుడు ఆ రీతిగా ఆమెతో పలకరించిన మాట ఎంతటి ఆశీర్వాదకరంగా మారడం ప్రారంభింది. హల్లెలూయా! అంతేనా? ఇంకా చూద్దాం ప్రేమైన వాళ్ళారా. దేవుడు పలకరించి ఎటువంటి కార్యాలు చేశాడో మనం ఈరోజు చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళారా. ఒకవేళ లూకా సువార్త 2వ అధ్యాయాన్ని కూడా మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10, 11 వచనాలు చదువుకుందాం ప్రేమైన వాళ్ళారా. అయితే ఆ దూత భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా! ఇక్కడ మరొక గుంపు ఉంటున్నారు. ఎవరు వాళ్ళు? వారికి రక్షకుడు లేక బాధపడుతుంటున్న వారి జీవితాల్లో దేవుడు ప్రత్యక్షమై దేవదూత దేవుడి ద్వారా పంపబడిన సందేశం ఏంటి అంటే, అయ్యా! ఏదైతే భయపడుతున్నారో ఇక నాకనిపిస్తది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా! అంతవరకు భయపడుతున్న వారి జీవితాలు ఆ తర్వాత మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ గొర్రెల కాపరులు ఏం చేశారంట, తమతో చెప్పిన వాటి అన్నిటిని, విన్న వాటిని, కన్న వాటిని గురించి దేవు దేవుని మహిమపరుస్తూ స్తోత్రగానము చేసి తిరిగి వెళ్ళడం ప్రారంభించారు. ఆ తర్వాత దేవుని దగ్గరికి వెళ్లారు. పశువుల పాకలో యేసు ప్రభువుని చూసాడు. ఆ తర్వాత వాళ్ళు దేవుని స్తుతించేవారిగా మారడం ప్రారంభించారంట ప్రేమ. అయ్యా! ఏంటి మీ ఎక్స్‌పీరియన్స్? అంటే ఇంతవరకు మా జీవితాల్లో నిజంగా దేవుని మహిమపరచినది లేకపోతే ఎప్పుడు పొందని ఆనందం ఎప్పుడు కలిగింది అంటే వారి జీవితంలో ఎప్పుడు పొందని. నిజంగానే ఎట్లా చెప్తారు బ్రదర్ అంతగా సంతోషించారు అంటే ఈ రోజుటికి కూడా వాళ్ళు పరలోకంలో ఆనందిస్తూనే ఉంటారు ప్రేమల వల్ల. ఎందుకంటే వారిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా, అయ్యా! ఆ రోజు నువ్వు పలకరించావు. ఈరోజు నా జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారింది. ప్రపంచంలో గొప్పగా నిజంగా జరుపుకుంటున్న నిజంగా ఆ పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ ప్రేమ వల్ల.
మరి ప్రపంచ దేశాలు ఎక్కడ క్రిస్మస్ జరిగినా ఒకవేళ స్పెసిఫిక్‌గా మన దేశాల్లో ఒకవేళ చూస్తే నిజంగా ప్రేమైన వాళ్ళ గొర్రెల కాపరులు లేకుండా ఏ క్రిస్మస్ ఫంక్షన్‌లో ఏది జరగదు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! అంటే ఆ రోజు ఆ దేవుడు చెప్పిన మాట వారి జీవితాలకి ఎంత ఆశీర్వాదకరంగా మారింది, ఎంత దీవెనకరంగా మారింది అంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని ప్రేమించి భయపడకుడి. హల్లెలూయా! భయపడకుడి. ఆ మాట యొక్క నిజంగా దేవుడు చెప్పిన మాట వారి జీవితాల్లో ఎంత సంతోషాన్ని కలగజేసింది అంటే వారు ఊహించనంతగా ఒకరి జీవితంలో ఏమో అయ్యా నేను ధనిరాలను అన్ని తరం వాళ్ళు నన్ను ధనిరాలు అంటారు అని చెప్తారు. ఇంకొకరితో దేవుడు భయపడకుము అని మాట్లాడితే వాళ్ళు దేవుని మహిమపరుస్తూ ఈనాటికి సంతోషిస్తూ పరలోకంలో ఉండేవారిగా ఉండడం ప్రారంభిస్తున్నారు ప్రేమైన వాళ్ళారా. హల్లెలూయా! అదే దేవుడు, అదే దేవుడు ఈ క్రిస్మస్ మాసంలో మీతో కూడా చెప్తున్నాడు భయపడకు. హల్లెలూయా! ఇంకొక వాక్య భాగాన్ని చూసి ఈ దినపు వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను ప్రేమైన వాళ్ళరా. మనందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్య భాగమే మత్తయి సువార్త ఒకటో అధ్యాయము, ఒకటో అధ్యాయము 19-22 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభిద్దాం. మత్తయి సువార్త ఒకటో అధ్యాయం 19-22 వరకు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క కుమారుని ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళారా! ఎంత అంటే ఇక్కడ జూస్తే మరొకసారి దేవుడు చెప్పిన మాట భయపడకుము. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళారా! ఈ మాట యేసేపుతో దేవదూత చెప్పకముందు యేసేపు పరిస్థితి ఒకవేళ దేవుడు పంపించిన సందేశం దేవదూత యేసేపుకు చెప్పనప్పుడు యేసేపు పరిస్థితి ఏంటి అంటే అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. దిక్కు తెలని పరిస్థితుల్లో ఉంటున్నాడు. తను ఎంతగా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు అంటే నిజంగా చెప్పాలి అంటే ప్రేమైన వాళ్ళారా మనశ్శాంతే యేసేపుకు లేకుండా పోయింది. ఎందుకంటే తనకు ఇంకా నిజంగా నాకనిపిస్తది ఇక్కడ జూస్తే అక్కడేమో లూకా సువార్తలో ప్రదానం చేయబడినది అని ఉంటది. ఇక్కడ జూస్తే ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి అంటే ఇంకా బైబిలే డిక్లేర్ చేస్తా ఉంది ఆయన భార్య అని. మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమని వార్త అంటే పిడుగుపడినట్లుగా ఒక వార్త ప్రేమన వలన ఏమని అంటే, "అయ్యా! నీకు కాబోయే భార్య గర్భవతిగా ఉంది. ఇక ఏమైనా ఉంటదా?" నిజంగా ప్రేమన వాళ్ళరా కష్టతరంగా ఉంటది. అయ్యో! ఎందుకు నా జీవితంలో ఈ సమస్య? ఎందుకు నా జీవితంలో ఈ బాధ? ఎందుకు నా జీవితంలో ఈ దుఃఖం, వేదన అన్న మాట ఆ వ్యక్తిని ఎంతగా కృంగదీస్తా ఉంటది ప్రేమైన వాళ్ళ. అతడు ఎంతగా సతమతమవుతూ ఉంటాడు. అతడు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక నిజంగా కోపం కట్టలు తెంచుకుంటా ఉంది. నిజంగా ఎవరైనా అయితే వెళ్లి కొట్టారేమో అన్నట్లుగా. అయితే అతను నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచకుండా ఉండాలి. అయితే రహస్యముగా విడనాడాలి. అంటే నిజంగా ఒక రకంగా చూడాలి అంటే భయంకరమైన స్ట్రెస్‌లో ఉన్నాడు ప్రేమైన వాళ్ళ. ఎవరు? యేసేపు ప్రేమైన వాళ్ళ. అప్పుడు దేవుడు పంపించిన మాట, దేవుడు చెప్పి పంపించిన మాట, యేసేపు భయపడకు. ఆ మాట ముందు అతి భయంకరమైన పరిస్థితి యేసేపు జీవితంలో. అయితే ఆ మాట తర్వాత అతని జీవితంలో ఏ రీతిగా ఉంది అంటే మరియను చేర్చుకున్నాడు. ఆ తర్వాత మనం చూడొచ్చు ప్రేమైన వాళ్ళ. ఆర్‌సీఎం వారు చూస్తే నిజంగా ప్రపంచం అంతటా సెయింట్ జోసెఫ్స్ మరి స్కూల్సే ఉంటాయి ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! అంటే దేవుడు చెప్పిన ఒక మాట ఎంటైర్ యేసేపు జీవితాన్ని మార్చడం ప్రారంభించింది. హల్లెలూయా! ఎందుకు చెప్తున్నానంటే, ఆ దేవుడే చెప్తున్నాడు. ఆయన మాట సెలవీయగా, వారి జీవితాల్లో ఉన్న ఆ భయము పోయి, నిజంగా ఆశీర్వాదాలకు వారసులుగా మారడం ఎంత ఆశీర్వాదం అంటే,
మాటల్లో చెప్పలేనని. అంటే దేవుడు నిజంగా చెప్పకముందు యేసేపు కన్‌ఫ్యూజన్, భయం, ఆందోళన, ఏం జరుగుతదో, ఏం జరుగుతదో, ఏం జరుగుతదో. అయితే దేవుడు చెప్పిన మాట ద్వారా భయపడకుమని చెప్పిన ఒక మాట యేసేపు జీవితాన్ని కంప్లీట్‌గా మార్చి ఆశీర్వాదకరంగా మార్చడం ప్రారంభించింది. అదే దేవుడు, అదే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. భయపడకు, భయపడకు. కేవలం ఒక సెంటెన్స్. ఆ మాట ఆ వ్యక్తుల జీవితాలను మార్చి, ఆశీర్వాదకరంగా మార్చి ఉంటే, మరియ జీవితాన్ని, గొర్రెల కాపరుల జీవితాలను, యేసేపు జీవితాన్ని మార్చిన, ఆశీర్వాదకరంగా మార్చిన ఆ దేవుని మాట ఈరోజు నీ దగ్గరికి కూడా వచ్చింది. ఏమని అంటే, భయపడకు. అయ్యా! ఎట్లా చెప్తారయ్యా? దేవుడు నన్ను ఆశీర్వదించడానికి ఈ మాట చెప్పాడంటే, నిజంగా ప్రేమిన వారితో ఒక్కసారి మాత్రమే భయపడకుమని చెప్పాడు. అయితే బైబిల్ గ్రంథంలో మరి రీసెర్చ్ చేసిన వారు చెప్పే మాట 365 సార్ల కంటే అధికంగా భయపడకుమనే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంటది అంట ప్రేమ. అంటే దేవుడు ప్రతిరోజు చెప్తున్నాడు నీతో భయపడకము. అంటే ప్రతిరోజు కూడా దేవుడు నిన్నేం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ప్రతిరోజు దేవుడు ఏమనుకుంటున్నాడు? నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ప్రతిరోజు దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. అందుకే అన్ని సార్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో భయపడకుము అన్న మాటలు కనపడతాయి. హల్లెలూయా! ఆ దేవుడు మనతో చెప్పిన మాటను బట్టి ధైర్యం తెచ్చుకుందాం. గొప్ప ఆశీర్వాదాల కోసం ఎదురు చూడడం ప్రారంభిద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవము కలిగిన నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవా, నిజముగా నాయన, నిజముగా ప్రభా, మీరు పలికిన మాట, ఆ భయపడకుమని చెప్పిన మాట, అయా వారి జీవితాల్ని మార్చి ఉంటుండగా, అదే సందేశము తండ్రి నీ బిడ్డలకు కూడా మీరు పంపిస్తుంటుండగా, తండ్రి అంతమంది జీవితాల్లో ఏ ఏ సమస్యలతో ఉంటున్నారో ఎరుగని గాని ప్రభువా, నిజముగా నిజముగా తండ్రి నీ బిడ్డల జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించి కంప్లీట్‌గా తండ్రి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు జరిగించండి నాయన. తండ్రి దీవించండి. అయా నీ ఆశీర్వాదాలు నీ బిడ్డల జీవితాల్లో పొందుకోవాలి బాబు. ఈ సందేశం ఎప్పుడు ఎవరు విన్నా వారి జీవితంలో మార్పు రావాలి, ఆశీర్వాదాలు రావాలి, గొప్ప కార్యాలు జరగాలి నాయనా. అట్టి కృప చేత మీరే నింపి మీరే మహిమ పొందండి. అది ఏ సమస్య అయినా, ఎంతటి ఒత్తిడి అయినా తీర్చగలిగిన దేవుడుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోనమని ప్రార్థన చేసి హల్లెలూయా! మీ బలమైన కార్యాలను జరిగించి, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందాలి. ఎంతమందైతే సంతానమని దీవెన కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా, అట్టి బిడ్డల జీవితంలో సంతానము అనుగ్రహించబడును గాక. సంతానము అనుగ్రహించబడును గాక. సంతానం అనుగ్రహించబడును గాక. బారనెస్ కొట్టివేయబడును గాక. జకరియా ఎలీషా జీవితాల్లో కూడా భయపడకుమని చెప్పి దేవా, వారి జీవితాలను మార్చిన దేవుడవై, అయ్యా అదే రీతిగా నీ బిడ్డల జీవితంలో మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచు. వారు ఏ రీతిగా దేవుని అవమానం తొలగిపోయిందని చెప్పారు. అయ్యా దేవుని ఘనపరచడం ప్రారంభించు. అదే రీతిగా బేరనెస్‌లో ఉన్న ప్రతి బిడ్డ జీవితం దేవుని కార్యాలు జరుగునుగాక. ట్రాన్స్‌ఫర్స్ అయితేనేమి, ప్రమోషన్ అయితే, హెల్త్ ఇష్యూస్ ప్రతిదీ తొలగించు నాయన. ఆశీర్వాదం అనుగ్రహించి మీరే పరిచయకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రార్థన ద్వారా ప్రతి బిడ్డను దీవించండి. ప్రోగ్రాం క్రమం తప్పకుండా చూసిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి. నిండి పొర్లే అనుభవాల గుండా, ఆశీర్వాదాల గుండా నీ బిడ్డలు వెల్లుదురుగాక. ప్రకటించింది నా దేవుని మాట. అదే అద్భుతాలు వారి జీవితంలో జరుగునుగాక. బలమైన కార్యాలు వారి జీవితాలే మార్చబడినట్లు అనేక సాక్ష్యాలు వచ్చినట్లు తండ్రి మీరే కృప చూపించమని సమస్తమేమ నీకు చూపిస్తాం. అయ్యా ఇంతవరకు అతి బిడ్డను దీవించేసాం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.